ఆటోమేటిక్గా గొప్ప స్థితికి పోగలము అంటాడు. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివారు ఎవరన్నా? ఆ క్రియాయోగంలో మనం కూడా ఆ విధంగా పోవాలంటే, అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా చేయాల్సిన పని లేదు. ఉదయం పూట ఆ యొక్క ఓంకారము ప్రాణాయామం చేసేసి కూర్చోండి. ఆటోమేటిక్గా మీరు ఈ యొక్క గంట సేపు చేసే ధ్యానం ఒక 10 నిమిషాల్లోనే ఆ స్థాయికి వెళ్ళిపోతారు. నేను కంపల్సరీగా చేస్తాను. ఈరోజు కూడా నేను 4ంటికి చేసి, మాది గుంటూరు, చేసే బయలుదేరి వచ్చా. కంపల్సరీగా ఆ భస్త్రికా ప్రాణాయామం చేస్తా. చాలామంది మీకు అనులోమ విలోమ, అదే నాడీ శుద్ధి ప్రాణాయామం చెప్తారు. నాడీ శుద్ధి కన్నా కూడా భస్త్రికా ప్రాణాయామం నెంబర్ 1. పై చక్రాలన్నీ కదలాలంటే భస్త్రికా ప్రాణాయామం, కింద చక్రాలన్నీ కదలాలంటే వాకింగ్ ప్రాణాయామం. వాకింగ్, కింద చక్రాలన్నీ వాకింగ్, పై చక్రాలన్నీ ప్రాణాయామం. వాకింగ్ చేస్తే కూడా మీకు మంచి శక్తి వస్తుందన్నమాట. అవి చేసిన తర్వాత కూర్చోండి, ధ్యానంలో గొప్ప స్థితికి పోతారు. ఏమా క్రియాయోగంలోనా? అవునవునవులే, అవునవునవును. చెప్తా. పోయినసారి చెప్పినట్టున్నాను నేను. పోయినసారి చెప్పలేదా? పోయినసారి 2 నెలల క్రితం వచ్చా క్లాస్ ఇక్కడ, అప్పుడు చెప్పాను. ఓకే, కొద్దిగా టూకీగా చెప్తాలే. అయితే రాముడు లాంటి వాడిని చూసి మనం అతను చేసినట్లు మనం చేయలేకపోయినా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ దారి చూపిస్తాడు పరమాత్మ. ఆ శక్తిని ఇస్తాడు. ఆ దారిలో మనం నడవచ్చు. ఆయన చేశాడు కానీ మనం చేయలేములే అనే ఆలోచన రాకూడదు. అందుకే నేను ఆయనకి ఇష్టమైన పాట ఒకటి పాడుకుంటా. ఆయనతో అప్పుడప్పుడు, ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి పాడుకుంటా ఉంటా. ఏం పాట అది? జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయ్యా రామ కరుణను చూపుమయ్యా. జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయ్యా రామ కరుణను చూపుమయ్యా. చూడు, ఒకటే మాట ఒకటే బాట అని ఈ పాటలో ఉంది. మరి ఒకటే మాట ఒకటే బాట ఒకటే సతియని చాటితివయ్యా. హరివిల్లు విరచి మురిపించి సీతను, హరివిల్లు విరసి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణమునీయవయ్యా రామ కరుణను చూపుమయ్యా. నువ్వు గట్టిగా నమ్ముతా, పరమాత్మ అనేవాడు అసలైన వాడు శక్తి. ఆ శక్తి ఒక మానవ రూపంలో మనకి ముందుగా కనపడేది ఎవరయ్యా అంటే, ప్రత్యక్ష దైవాలు ఎవరయ్యా అంటే గురువులు, తల్లిదండ్రులు, వీళ్ళే. ఇంకా భగవంతుడికి ఆకారం లేదు. భగవంతుడు నిరాకారుడు, లింగాకారుడు. కాకపోతే శివుడు, విష్ణుమూర్తి వీళ్ళందరినీ మనకి వాళ్ళు ఒక్కొక్క ఆకారాన్ని చూసి ఒక్కొక్కటి నేర్చుకోవాలని చెప్పి ఆ ఆకారాలని మనకి ఎవరు పెట్టారు? ఆదిశంకరాచార్య పెట్టాడు. వేదాల్లో లేదు అది. శివుడు, విష్ణుమూర్తి ఇట్లా ఉంటారని చెప్పి ఎక్కడ వేదాల్లో లేదు. కానీ నిగ్రహం కోసం విగ్రహాలు ఉండాలి. వాళ్ళ విగ్రహాల్లో ఏమేమి ఉందో అది మనకు తెలియజేయడం కోసం వాళ్ళని, శివుడిని చూసి ఏమి నేర్చుకోవాలి? ధ్యానం బాగా చెయ్యాలి. ఆయన్ని గంగా పైనుండి గంగ వస్తుంది. ఏంది వస్తుంది? విశ్వశక్తి. గంగ అంటే విశ్వశక్తి. త్రిశూలం అంటే ఏంది? త్రిగుణాలు. ఆ త్రిగుణాలు ధ్యానం బాగా చేసినప్పుడు నీలోనికి విశ్వశక్తి బాగా వస్తుంది. నీలో ఉన్న త్రిగుణాలు అంటే దుర్గుణాలు పోతాయి. అప్పుడు నీకు 3వ కన్ను ఓపెన్ అవుతుంది, 3rd ఐ ఓపెన్ అవుతుంది. 3 నామాలు పెడతారు. 3 నామాలు అంటే ఏంది? భూత భవిష్యత్తు వర్తమానాలని దర్శించే శక్తి నీకు వస్తుంది. అంటే చూసే శక్తి కాదు, మనకి ఏదైనా సరే సమస్య వచ్చింది, అది కరెక్ట్గా నువ్వు క్యాలిక్యులేషన్ చేసే శక్తి వస్తుంది ధ్యానం చేసిన వాడికి. ఏది సరైంది, ఏది సరికానిది అనేది నువ్వు కరెక్ట్గా అంచనా వేయగలవు. అదే ధ్యానం చేయని వాడు కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఏది కరెక్టో, ఏది తప్పో, ఏది రైటో అతను కరెక్ట్గా అంచనా వేయలేడు. అదే ధ్యానం చేసిన వాడు వేస్తాడు. కాబట్టి శివుడికి 3వ కన్ను తెరవడం అంటే అది అసలైన 3వ కన్ను. అంతేగాని ప్రత్యేకంగా 3వ కన్ను బయటికి